హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అబుదాబిలో ఘనంగా ఐఫా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మొదటి రోజు దక్షిణాది సినీ పరిశ్రమకు, రెండో రోజు బాలీవుడ్కు అవార్డులను నిర్వాహకులు అందజేశారు. మొదటి రోజు కార్యక్రమం మొత్తానికి హైలైట్ గా బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో ఉండడం. బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డును అందజేశారు. అలాగే భగవత్ కేసరి చిత్రానికి అనిల్ రావుపుడి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తనకు ఈ అవార్డును అందించడంపై బాలయ్య ధన్యవాదాలు తెలియజేస్తూ తన వారసుల గురించి మాట్లాడారు. నాన్నగారు నందమూరి తారక రామారావు గారి నుంచి నటన వచ్చింది. అది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ అవార్డును ఆయనకే అంకితమిస్తానని బాలయ్య ప్రకటించారు. తర్వాత సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు వారసులుగా బాలకృష్ణ కొనసాగుతున్నారు. హరికృష్ణ కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాత బాలకృష్ణ వారసులు ఎవరు అన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి బాలయ్య సమాధానమిస్తూ తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు ఇలా బాలయ్య వారసులుగా ఉంటారన్నారు. బాలయ్యకు వారసులెవరు అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సరైందే. అయినప్పటికీ వారసులు అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, కళ్యాణ్ రామ్ ఉన్నాడు, వారెవరి పేర్లు చెప్పలేదు అంటూ అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.